జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమా, ఇక నేను 2 నెలలు మాత్రమే బ్రతుకుతాను. ఆ తర్వాత అనాథలాగా మరణించాల్సి వస్తుంది అని సీతమ్మ నాతో అనగానే, అమ్మ మాటలు వినేసరికి నాకు రావణాసురుని మీద చాలా కోపం వచ్చింది. సీతమ్మకు ఇంతటి దారుణ స్థితిని కలిగించింది రావణాసురుడు కదా అని కోపంతో ఏదైనా ఒక విధ్వంసము చేసే వెళ్ళాలి అని అనుకొని, ఇక నా శరీరాన్ని పర్వతమంత బాగా పెద్దగా పెంచి యుద్ధకాంక్షి వనం తచ్చ వినాశయితుం ఆరభే, రాక్షసులతో యుద్ధం చేయాలి అని అనుకొని ఇక అశోకవనాన్ని పాడు చేయటం ప్రారంభం చేశాను. అప్పుడు రాక్షసులు అది చూసి రావణాసురుడికి చెప్పారు. రావణుడు రాక్షసులను నా మీదికి పంపాడు. 80,000 మంది రాక్షసులను రావణాసురుడు పంపగానే వారందరినీ నేను సంహరించాను. ఆ తర్వాత రావణాసురుడు జంబుమాలిని, మంత్రి పుత్రులను, పంచసేనానాయకులను, అక్షకుమారుడిని, అనేక మంది రాక్షసులను పంపాడు. నేను అందరినీ చంపేశాను. ఇక నేను అక్షుడిని ఎట్లా చంపానంటే, వాడి పాదాలు పట్టుకొని శతగుణం భ్రామయిత్వా వ్యపేషయం, 100 సార్లు వాడిని త్రిప్పి నేల మీద గట్టిగా కొట్టి ముద్ద చేశాను. అప్పుడు ఇక రావణాసురుడు ఇంద్రజిత్తును పంపాడు నా మీదకు. నేను ఇంద్రజిత్తు సైన్యాన్నంతటినీ చంపేశాను. ఇక నేను ఎంతకు ఓడిపోవటం లేదని తెలుసుకొని ఇంద్రజిత్తు నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించాడు. తర్వాత రాక్షసులందరూ వచ్చి నన్ను త్రాళ్లతో కట్టి రావణాసురుడి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అయితే అక్కడ అడిగారు, నన్ను ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగారు. నేనేమో సీతమ్మను చూడడానికి వచ్చాను. అస్యాహం దర్శన ఆకాంక్షి ప్రాప్తస్తు త్వత్ భవనం విభో. ఓ రాజా రావణ, నేను సీతమ్మను చూడటం కోసమనే వచ్చాను అని ఖచ్చితంగా చెప్పాను. నేను వాయుపుత్రుడను అని, హనుమంతుడను అని, రామదూతంచ మాం విద్ధి, నేను రామదూతనని, సుగ్రీవ సచివం కపిం, సుగ్రీవుడి యొక్క మంత్రిని అని రావణాసురుడికి చెప్పాను. చెప్పి ఇంకా ఇలా అన్నాను, రావణ, మా రాజు సుగ్రీవుడు నిన్ను అడిగాను అని చెప్పాడు. అంతేకాకుండా ఎన్నో మంచి మాటలు నీ కోసం చెప్పాడు. రావణ, మా సుగ్రీవుడు నీ కోసం ఏం చెప్పాడంటే, రావణ, రాముడు నాకు మిత్రుడు. రాముడు తన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు. సుగ్రీవా, నాకు సహాయం చెయ్యవా అని అడిగాడు. నేనేమో వాలిని వధిస్తే నీకు సహాయం చేస్తా అని చెప్పాను. రావణ, నేను రాముడు అగ్నిసాక్షిగా స్నేహం చేశాం. ఆ తర్వాత రాముడు ఒకే ఒక్క బాణం వేసి వాలిని సంహరించాడు. నన్ను వానర రాజుగా చేశాడు. అందుకని ఇప్పుడు నేను రామునికి అన్ని విధాలుగా సహాయం చేయాల్సినటువంటి వాడిని. రావణ, నేను మా సైన్యాన్ని పంపి నీ సైన్యాన్నంతటినీ నాశనము చేసే కంటే ముందే సీతమ్మను రామచంద్రుడికి సమర్పించు అని సుగ్రీవుడు అన్నాడు అని నేను రావణాసురుడితో చెప్పాను అంటూ హనుమ వానరాదులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడి వివరాలన్నీ చెప్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.